హాయ్ సార్, నమస్తే అండి. కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి. మీరు చూస్తున్న వీడియో మన బంద రోడ్లో ఓఆర్ఆర్కి వచ్చే 600 మీటర్లోనే ఒక ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి. 100 ఏకర్స్ ఇది మన విజయవాడ టు కంకిపాడు నుంచి టోల్ ప్లాజాకి ఒక 600 మీటర్లోనే ఉంటుందండి ఓఆర్ఆర్కి. ఇది బందరు పోర్టు కూడా బేస్ చేసుకొని వేసిన వెంచర్ అండి. తర్వాత ప్లస్ ఏంటంటే మనకి ఓఆర్ఆర్కి చాలా 600 మీటర్ల దగ్గరలో ఉంటుందండి. మనకి రేపొద్దున ఫ్లైఓవర్ డౌన్ దిగ్గాని మందే ఎంట్రన్స్ వెంచర్ అవుతుందండి. ఎందుకంటే ఓఆర్ఆర్కి ఒక 600 మీటర్స్ వరకు మనకి ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదండి, ఎటువంటి పర్మిషన్ కూడా ఎవరో లోపు. మనది 600 మీటర్స్ కొద్ది యువతలకే ఉంటుందండి. ఇది 100 ఏకర్స్ అండి. మొత్తం ఈ ఏరియాలో 100 ఏకర్స్ అనేది ఎక్కడ లేదు సరే. ఇది చలివేంద్రపాలెంకి ఒక 100 మీటర్లోనే ఉంటుందండి, ఊరికి ఆనుకొని ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషను. ఇది ఉయ్యూరుకి వెళ్ళిపోవచ్చు అండి, మనం ఉయ్యూరు వెళ్ళిపోవచ్చు. ఎంట్రన్స్ మీదంతా ఆర్చ్ అండి. ఇది ఈ 100 ఏకర్స్కి ఇది పెద్ద ఆర్చ్ అండి. ఇటు కంకిపాడు వెళ్ళొచ్చు అండి మనం. ఇది మన వెంచర్ లోపలికి వెళ్ళే రూటు. ఈ సైడ్ అంతా మనకి విల్లాలు ప్రాజెక్ట్ ఒకటి వస్తుందండి. ఇది 60 ఫీట్ రోడ్డు, మధ్యలో డివైడర్, లైటింగ్, గ్రీనరీ వస్తుందండి. ఇది ఎంట్రన్స్ ఆర్చి మీకు ఆల్రెడీ ఒక 70% అయిపోయిందండి, ఇంకా 30% ఉంది ఆర్చి. అలాగే లోపల వర్కులు కూడా యాక్చువల్గా వర్షాలు పడడం వల్ల కొద్దిగా లేట్ అయింది. అది కూడా మీకు ఈ 2 monthsలో మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. పేజ్ 2లో కూడా వెళ్తున్నామండి. పేజ్ 2కి వచ్చేసి మీకు గజం వచ్చేసి 16 నుంచి 17,000 పెట్టచ్చు. ఇప్పుడు పేజ్ 1 కింద గజం వచ్చేసి 14,000 రూపాయలండి. ఇది లోన్ అనేది వచ్చి 50% వస్తుంది ఓపెన్ ప్లాట్కి. హౌస్కి అయితే 75-85 వస్తుందండి. అది మీ ట్రాక్ని బట్టి ఉంటుందండి. కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియో చూడవచ్చు. దీంట్లో హౌసింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే మేము యాజ్ ఎ బిల్డర్ అండి, మా సారు భవిష్యరాగా డెవలపర్స్. ఈ హౌసింగ్ ప్రాజెక్ట్లో హౌసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అని విల్లాలు కూడా కడుతున్నామండి. ఇది ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 2 BHK అండి. ఇది 2 BHK సింప్లెక్స్ హౌస్, 150 గజాలు, 45 లక్షలు. ఇది వచ్చేసి మీకు కంపెనీ నుంచి మేము కన్సెషన్ చేస్తామండి. పేజ్ 2లో, పేజ్ 1లో మీకు మీరు తీసుకున్న ప్లాట్లో కన్సెషన్ చేసిమన్నా కంపెనీ నుంచి మేము చేసిస్తాము. అది మీ చాయిస్ అండి. పేజ్ 2లో మటుకు కంపెనీ నుంచే ఇండిపెండెంట్ హౌస్లు, విల్లాలు కన్సెషన్ జరుగుతాయండి. ఎందుకంటే చాలామందికి కొంతమంది కుదరక కన్సెషన్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి మనం కన్సెషన్ చేసిస్తామండి. ఇండిపెండెంట్ హౌస్ 45 లక్షలు, సింప్లెక్స్ హౌస్ 2 BHK, విల్లా కూడా ఉందండి. దీంట్లో సిఆర్టీ నామ్స్ ప్రకారం ఏంటంటే మీకు చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుందండి. ఇది మొత్తం 100 ఏకర్స్, చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. మీకు 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్ అండి. బీటీ రోడ్స్ అండి. ఓపెన్ డ్రైనేజ్ వస్తుంది, వాటర్ ట్యాంక్ వస్తుంది, 3 పార్కులు వస్తాయండి. చిల్డ్రన్స్ ప్లే జోన్ కూడా వస్తుంది ఒకటి. మీకు మోడల్ పార్కులు వస్తాయి. చుట్టూ మీకు 40 ఫీట్ రోడ్స్, అటు సైడ్ ఇటు సైడ్ ఫుట్ పాత్ వచ్చేసి గ్రీనరీ వస్తుందండి. ప్లాంటేషన్, మొక్కల ప్లాంటేషన్ కూడా వస్తుంది. దీంట్లో విల్లా ప్రాజెక్ట్ కూడా ఉందండి, అది కూడా మీరు చూడవచ్చు. విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి విల్లా వచ్చేసి 65 లక్షల్లో కూడా మీకు లోయెస్ట్ ప్రైస్ అండి. తర్వాత ఈ ఏరియాలో మీకు 100 ఏకర్స్ అనేది ఎక్కడా లేదు సార్. యాక్చువల్గా 50 ఏకర్స్ వరకు ఇప్పుడే మేము మా రన్నింగ్లోనే ఉంది, మా ప్రాజెక్ట్ రన్నింగ్లోనే ఉంది. అది 14,000 నడుస్తుందండి. రేపు పేజ్ 2 వచ్చేసి మంత్ ఎండింగ్గా నెక్స్ట్ మంత్ మేబీ రిలీజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. అది వచ్చేసి మీకు 16 నుంచి 17,000 జరగచ్చండి రేట్ అనేది. అది ఒకసారి గమనించండి. మీకు ఏమైనా ప్లాట్స్ కావాలనుకుంటే మా నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందని కాంటాక్ట్ చేయొచ్చండి. మంచి ప్రైమ్ లొకేషను హౌస్ అండి. ఊరికి 100 మీటర్లో ఆనుకునేనండి. మీకు ఓపెన్ ప్లాట్స్కి 50% లోన్ వస్తుందండి. అది ఒకసారి గమనించండి. ఎవరైనా కానీ ట్రాక్ అంతా బాగుంటే 50% లోన్ వస్తుంది. హౌసింగ్ కూడా లోన్ వస్తుందండి. అవన్నీ మేమే చూసుకుంటాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మటుకు మా నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి. అది ఒకసారి గమనించండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చండి.
దీంట్లో ప్లాట్స్ ఫేజ్ 1లో తక్కువగా ఉన్నాయి. ఫేజ్ 2 వచ్చేసి మళ్ళీ రేటు కూడా పెరుగుతుంది. ఒకసారి మీకు అవకాశం ఉన్నంత వరకు లైవ్లో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే చుట్టుపక్కలంతా బాగుంటుందండి. ప్రైమ్ లొకేషన్. ఓఆర్ఆర్కి 600 మీటర్లోనే మీకు మంచి ప్రాజెక్టు. ఇవి కమర్షియల్, రెసిడెన్షియల్ రెండు ఉంటుందండి ఏరియా అంతా. అది ఒకసారి గమనించి మీరు కాల్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.